జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేష్ జన్మదిన వేడుకలు బీసీ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీసీ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు, బీసీ నేతలు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కల్లెపల్లి రాజు నేత చెరుకు స్వామి, వనం రమణ, యాదగిరి రమేష్ మహిళలు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు నాకు ఇచ్చినటువంటి అవకాశంతో ఈరోజు బీసీల కోసం ఒక అండగా, ఒక బలమైన వంతుగా ఈరోజు మీ అందరి ముందు నేను మాట్లాడగలుగుతున్నా. ఆర్ కృష్ణయ్య గారు నా గురువు. ఆర్ కృష్ణయ్య గారి యొక్క ప్రోత్సాహంతో చిన్నగా జాయింట్ సెక్రటరీగా జాయిన్ అయినటువంటి నేను ఈరోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీ ఆర్గనైజేషన్కి నేను సేవలు అందిస్తున్నాను. ఈరోజు మనం ప్రధానమారులు ఆర్ కృష్ణయ్య గారు అనేక మంది ప్రధానమంత్రులను కలిసి బీసీ బిల్లు కోసము, బీసీల హక్కుల కోసము, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం ఎన్నిసార్లు అభ్యర్థనలు చేసినా కూడా వింటున్నారు. కానీ దాని మీద సరైనటువంటి కార్యాచరణను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం లేదు. కాబట్టి మేము ఇటీవల ఢిల్లీ స్థాయిలో కూడా మేము అనేక రకాల కార్యక్రమాలు, ధర్నాలు చేసిన తర్వాత కూడా మేము నిర్ణయించుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ అంశాలను బలంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారితోని పార్లమెంట్లో కావాల్సినటువంటి శాసనాలను తయారు చేయడం కోసం మేము ఢిల్లీ వేదికగా మా యొక్క పోరాటాలను బలోపేతం చేయబోతున్నాం. ఈ 2022వ సంవత్సరం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంవత్సరం మా అందరికీ. ఎందుకంటే మేము గ్రామ స్థాయి నుంచి వెళ్ళి, మండల స్థాయి నుంచి వెళ్ళి, నియోజకవర్గాల స్థాయి నుంచి వెళ్ళి, జిల్లా స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర కమిటీలను కూడా మేము బలోపేతం చేయబోతున్నాం. ఏదైతే బీసీల హక్కుల కోసం బలంగా మేము నినదించడానికి అనేక మంది బీసీ నాయకులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో వాళ్ళకు నాయకులుగా పనిచేసే అవకాశం ఇవ్వడంతో పాటు వారికి పూర్తి స్థాయిలో కూడా తర్ఫీదు ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాం. బీసీల శక్తిని మమేకం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను కనుక విస్మరించేది ఉంటే వారికి రాజకీయ మనుగడ లేకుండా తయారయ్యేటటువంటి పరిస్థితి మేము కల్పించబోతున్నాం. కాబట్టి ఎక్కడైనా కూడా బీసీ నాయకులందరూ కూడా కలిసి మమేకంగా ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం లోపల మనందరం కలిసి పనిచేసేది ఉంటే మన అందరం కూడా కలలు కంటున్నటువంటి బీసీ రాజ్యాధికారం అనేది అతి త్వరలో మనకు ప్రాప్తించబోతుందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర బీసీల యొక్క ఓటు బ్యాంకు చాలా బలంగా ఘనంగా ఉండబోతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి యొక్క బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేసి బీసీలకు చట్టసభల లోపల రిజర్వేషన్లు, బీసీ బిల్లు, అదే రకంగా జనాభా గణన లోపల బీసీ గణన జరగాలనేటటువంటి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎన్నికల బరిలోకి దిగాలి. ఆ విధమైనటువంటి కమిట్మెంట్ లేకపోతే మాత్రం బీసీలందరూ కూడా మమేకమై వాళ్ళందరినీ ఓడించి ప్రజాక్షేత్రం లోపల అటువంటి రాజకీయ పార్టీలు లేకుండా రూపుమాపే విధంగా మేము పనిచేస్తాం. అదేవిధంగా బీసీలు కూడా బలమైనటువంటి శక్తిగా మేము ఎదుగుతున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా మేము నిర్మాణాత్మకంగా బలపడడానికి మా కార్యక్రమాలను చేపడతాం. కొత్త నాయకులను మేము ఆహ్వానిస్తున్నాం. అందరికీ కూడా ఇక్కడ రాజకీయంగా శిక్షణ ఇస్తాం. అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనే ప్లాట్ఫామ్ని వాడుకొని వాళ్ళందరూ కూడా గొప్ప నాయకులుగా ఎదగాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. రానున్నటువంటి ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకు బలంగా ఒక రకమైనటువంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల డిమాండ్ల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలి. మీరు కేవలం మాటలు చెప్పడం కాదు, చిత్తశుద్ధి నిబద్ధతతో మీరు కొనసాగాలని చెప్పేసి రాజకీయ పార్టీలకు తెలియజేస్తూ అందరూ బీసీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని, మనందరం కూడా బలంగా మన యొక్క సంక్షేమ సంఘాన్ని నిర్మాణం చేసుకోవడానికి మీరందరూ ముందుకు రండి. ఎక్కడెక్కడైతే బలంగా బీసీ ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ లోపల రాజకీయ పార్టీలు బీసీలకి అవకాశం ఇచ్చే విధంగా మన రాష్ట్రంలో కనీసం 60 మంది బీసీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం వచ్చే విధంగా మేమందరం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. దాసు సురేష్.